శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. టీవీకే అధ్యక్షుడు విజయ్ పెరంబూర్ నుంచి పోటీ చేయబోతున్నారా? అయితే అవుననే సమాధానం అయితే వినపడుతుంది. జోరుగా ప్రచారం కూడా సాగుతుంది. కొడుంగయ్యర్లో సిద్ధమవుతుంది టీవీకే పార్టీ యొక్క కార్యాలయం. అయితే పెరంబూర్ నుంచి ఈరోజు విజయ్ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారని సమాచారం. పెరంబూర్లో 2 రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. టీవీకే వర్గాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విరుంగంపాకం అదేవిధంగా వేలచ్చేరి నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తారని గతంలోనూ ప్రచారం జరిగింది. అయితే పార్టీ సభ్యత్వంతో పాటుగా అభిమానులు బలంగా ఉండడంతో పెరంబూర్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. మొత్తం 234 శాసనసభ నియోజకవర్గాల్లోనూ బలమైనటువంటి అభ్యర్థుల కోసం అన్వేషణ చేస్తున్నటువంటి పరిస్థితి. 2 రోజుల్లో 114 మంది అభ్యర్థులను కూడా ప్రకటించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం మీద వచ్చేటువంటి తమిళనాడు ఎన్నికల్లో మాత్రం ఆల్మోస్ట్ టీవీకే పార్టీ ఎంతవరకు ప్రభావం చూపించబోతుంది, ఏ పార్టీ యొక్క ఓట్లను చీల్చబోతుంది, మరి ముఖ్యంగా విజయ్కు ఉన్నటువంటి అభిమానులు, విజయ్కు ఉన్నటువంటి ఓటర్లు ప్రధానంగా ఏ పార్టీ మీద ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 234 శాసనసభ నియోజకవర్గాల్లో విజయ్ వైపు మొగ్గు చూపేటువంటి శాసనసభ్యులు ఎన్నికయ్యేటువంటి నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి? ప్రజెంట్ ఇదే ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఎట్టకేలకు టీవీకే పార్టీ అధినేత విజయ్ మాత్రం పెరంబూర్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా, అక్కడి నుంచి పోటీకి దిగుతున్నట్లుగా ఒక బలమైనటువంటి వాదన వినబడుతుంది. ఈ నియోజకవర్గంలో ఆయనకున్నటువంటి పట్టేంటి, బలం ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, శాసనసభ ఎన్నికల్లో టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్ పోటీ చేసే నియోజకవర్గం దాదాపు ఖరారైందని టీవీకే వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా చెన్నై జిల్లాలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి టీవీకే అధినేత విజయ్ పోటీ చేస్తారంటూ ఒక ప్రచారం అయితే మొదలైంది. అయితే 2 రోజులు పెరంబూర్ నియోజకవర్గంలో ఆయన 2 రోజులు పర్యటిస్తారని, అక్కడి నుంచే ప్రచారం మొదలు పెడతారనే ప్రచారం కూడా ఊపందుకుంది. నేరుగా కోడుంగయార్లో పార్టీ కార్యాలయం కూడా సిద్ధం చేస్తున్నారు. అది విజయ్ అక్కడ నుంచి పోటీ చేయడానికి అనుమతి తెలపడంతో కోడంగయార్లో పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారనే ఒక సమాచారం అయితే మనకు వినిపిస్తుంది. ఇక్కడ అభిమానుల బలమే కాకోకుండా నేరుగా టీవీకే పార్టీ ఎస్టాబ్లిష్ అయిన రోజే దాదాపు 45,000 మంది కార్యకర్తలు అక్కడ నుంచి సభ్యత్వాన్ని తీసుకోవడం, అక్కడ అభిమానుల మద్దతే కాకోకుండా నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలంగా ఉండడం కూడా ఒక కారణమని మనకు ప్రచారం వినిపిస్తుంది. చెన్నై జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాల్లో కూడా విజయ్ కోసం ఒక సర్వే నిర్వహించారు. అయితే ఆ సర్వేలో ఏదైతే పెరంబూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మొగ్గు చూపారనే ఒక ప్రచారం టీవీకే వర్గాల నుంచి వస్తున్నాయి. గతంలో 16 నియోజకవర్గాల్లో ఉత్తర చెన్నై ప్రధానంగా మొదట పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఎందుకంటే అక్కడ పేదరికం ఎక్కువ ఉన్న, లీడ్ ఉన్న ప్రాంతాలలో విజయ్ పోటీ చేయడానికి, ఏదైతే మధ్యతరగతి ప్రజలు ఏ ప్రాంతాల్లో ఉన్నారో ఆ ప్రాంతాల్లో పోటీ చేయడానికి విజయ్ మొదట మొగ్గు చూపారు. తర్వాత వీతో మొదలయ్యే అక్షరాల నియోజకవర్గాలు కూడా కొంత మేరకు సర్వే జరిగింది. వేలాచేరి కావచ్చు, అటు వేలాచేరితో పాటు పెరంబూరుతో పాటు విరుగంపాకం, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా గతంలో సర్వే జరిగింది. అయితే వేలాచేరి కూడా విజయ్కి అత్యంత బలంగా ఉంటుంది. బలమైన అభిమానులు, పార్టీ కార్యవర్గం కూడా బలంగా ఉంటుంది. వేలాచేరిలో కూడా అక్కడ పోటీ చేస్తారని, విరుగంపాకంలో పోటీ చేస్తారంటూ గతంలో వీతో మొదలయ్యే అక్షరాలు, ఏదైతే సెంటిమెంట్ వీతో మొదలయ్యే అక్షరంతో పోటీ చేయాలని మొదట విజయ్ భావించిన, చివరికి ఎట్టకేలకు చెన్నై జిల్లాలో ఉన్న ఏదైతే పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆయన మొగ్గు చూపినట్టు మనకి టీవీకే వర్గాల నుంచి ఒక సమాచారం అనిపిస్తుంది. గతంలో ఇది కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న పెరంబూర్ నియోజకవర్గం, ఎందుకంటే గతంలో రాజీవ్ గాంధీకి సంబంధించిన పేలుడు కూడా అక్కడే జరిగింది. ఆయన అక్కడే ప్రమాదశాత్తు మరణించడం కూడా జరిగింది. ఆ నియోజకవర్గంలో కొంతమేరకు కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉంటుంది. అయితే ఇప్పుడు విజయ్ ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడంలో ప్రధానమైన కారణము కొంతవరకు అంటే నియోజకవర్గ ఎంపికకు సంబంధించి ఏమైనా సామాజిక సమీకరణాలు కూడా బేరేజు వేసుకుని అవి కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారనుకోవచ్చా? ఆ ప్రభావం ఏమైనా ఉంటుందనుకోవచ్చా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక అభ్యర్థి నేరుగా పెరంబూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ పలు ఈక్వేషన్లు కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే కుల సమీకరణాలు కావచ్చు, అభిమానుల బలం కావచ్చు, పార్టీ సభ్యత్వం కావచ్చు, ఏ ఈక్వేషన్ తో వాళ్ళ ఏదైతే పార్టీకి
బలం అనిపిస్తుందో దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అక్కడ పెరంబూరు నియోజకవర్గంలో దాదాపు 4 నుంచి 5 సార్లు సర్వే నిర్వహించారని మనకు టీవీకే వర్గాల నుంచి సమాచారం అనిపిస్తుంది. అటు అదవ్ అర్జున్, ఇటు బుస్సి ఆనంద్ ఏదైతే ఏదైతే చెన్నైలోని మిగిలిన 16 నియోజకవర్గాల్లో ఎక్కడొక చోట పోటీ చేస్తారని ప్రచారం నడుస్తుంది. పార్టీకి కీలక మూల స్తంభాలుగా ఉన్నారు. ఒక అదవ్ అర్జున్ కావచ్చు, బుస్సి ఆనంద్ కావచ్చు, వీరిద్దరు టీవీకేకి మూల స్తంభాలు. విజయ్ చెప్పిన సూచనలు కానీ, విజయ్ నోట్లో నుంచి వచ్చే మాట కానీ వీరిద్దరి నోటి నుంచే బయటకు వస్తుంది అనేది నర్మగర్భం, ఏదైతే అది అక్షర సత్యం. అయితే ఇక్కడ ప్రధానంగా టీవీకే వర్గాలు అక్కడ మొగ్గు చూపడానికి కేవలం నియోజకవర్గంలో ఉన్న బలమైన క్యాడరు, నియోజకవర్గంలో ఉన్న పార్టీ సభ్యత్వం, అటు కుల సమీకరణలు ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నారు. అక్కడే కోడుంగయార్లో పార్టీ ఆఫీస్ కూడా ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేరుగా విజయ్ అక్కడ నుంచే పార్టీ ప్రచారం ప్రారంభించడమే కాకుండా విజయ్ ఆ నియోజకవర్గంలో పర్యటించడానికి కూడా అక్కడ పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. ఆ పార్టీ కార్యాలయం కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎలాగో టీవీకి ఇష్యూ వచ్చేసింది కాబట్టి కిరణ్, ఎలాగో టీవీకే పార్టీకి సంబంధించి అధినేత పోటీ అనేటువంటి అంశం వచ్చేసింది కాబట్టి నాకు మీ దగ్గర నుంచి మరో ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. 234 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఎప్పటి వరకు ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది? గెలుపు గుర్రాల వేటలో కూడా టీవీకే ముందుందా లేదా కొంతవరకు వెనుకబడిందా? సిరాజ్, ఇప్పటికీ కూడా ప్రధానంగా ప్రధాన పార్టీలు అటు డిఎంకే కావచ్చు, ఇటు అన్నా డిఎంకే కావచ్చు, మరోపక్క టీవీకే కావచ్చు, 3 పార్టీలు అభ్యర్థుల జాబితాను ఇంకా విడుదల చేయలేదు. దానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఏప్రిల్ చివరి వారంలో, ఏప్రిల్ 26వ తేదీ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో భాగంగా కొంతవరకు ఈ పొత్తుల అంశాన్ని కూడా అటు ఇటు చేంజెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది ఒక సమాచారం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ స్టిల్ ఇప్పటికీ కూడా విజయ్ని ఎన్డీఏ పొత్తుకు ఆహ్వానిస్తుంది, ఎన్డీఏలకు రావాలంటూ ఒత్తిడి చేస్తుంది. ఈ అంశం ఇంకా క్లారిటీ రాలేదు. విజయ్ ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పినప్పటికీ ఇప్పటికీ 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే దరఖాస్తులు తీసుకున్నారు. దరఖాస్తుల షూటీ జరుగుతుంది. 114 మంది అభ్యర్థులతో అటు అదవ్ అర్జున్, ఇటు బుస్సి ఆనంద్ పార్టీ ప్రధాన కార్యదర్శి నేరుగా రంగంలోకి దిగారు. వారితో ఆర్థిక వ్యవహారాలు, ప్రచార బాధ్యతలు వీటిని ఎలా ముందుకు తీసుకెళ్తారనే అంశం పైన కూడా చర్చించారు. అయితే 2 నుంచి 3 రోజుల్లో, కేవలం 2 నుంచి 3 రోజుల్లో 114 మంది అభ్యర్థుల జాబితా రిలీజ్ అవుతుందని టీవీకే వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే చూడాలి, టీవీకే 234 స్థానాల్లో ఏ మేరకు బలమైన అభ్యర్థులున్నాయి, ఎంతవరకు నిలబడుతుందా? బలమైన అభ్యర్థులు అంటే ఆర్థికంగా బలంగా ఉండాలి, కుల సామాజిక వర్గాలు ఉండాలి, మరోపక్క ఎన్నికల ఈక్వేషన్ ప్రత్యర్థిని ఢీకొట్టే బలమైన నేతగా ఉండాలి. ఇలా వరుసగా ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే 114 మంది అభ్యర్థుల్లో వారి ఆర్థిక సామర్థ్యం, ఏదైతే ఆర్థిక వనరులు ఏ స్థాయిలో సమకూర్చకుంటారు అనే అంశాలపైన కూడా టీవీకే క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇక్కడ ప్రధానంగా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయ్ ఆర్థిక వనరులు ఏ మేరకు ఖర్చు పెడతారు అనేది ఒక అంశం అయితే, మరోపక్క అభిమానులు, మొదటి తరం ఓటర్లు, ఏదైతే మొదటిసారి మొదటి వచ్చిన వారు, మరోపక్క ఏదైతే క్యాస్ట్ ఈక్వేషన్, విజయ్కున్న క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు ఇవి ఎలా పోలరైజేషన్ చేసుకుంటారు, ఇవి ఏ పార్టీని దెబ్బతీస్తాయి అనేది కూడా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఒక చర్చ అయింది. అటు అన్నా డిఎంకే కూటమిని దెబ్బతీస్తుందా, ఇటు డిఎంకే కూటమిని దెబ్బతీస్తుందా, నేరుగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చేసి ఇటు డిఎంకేకి మార్గం సుగమం చేస్తుందా అనేది రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటికీ పెరంబూరు నుంచి విజయ్ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు 114 మంది అభ్యర్థులను కేవలం 2 నుంచి 3 రోజుల్లో అభ్యర్థులను మొదటి జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని టీవీకే నుంచి మనకు సమాచారం అనిపిస్తుంది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఎటుకెలుగు టీవీకే అధ్యక్షుడు విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. దీని మీద అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో అనేది మాత్రం అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. అదేవిధంగా కొడుంగయ్యూరులో కూడా పార్టీ కార్యాలయం కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే పెరంబూర్ నుంచి ఈరోజు విజయ్ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నారు. అయితే పెరంబూర్లో 2 రోజుల పాటు నిర్వహిస్తారని కూడా టీవీకే వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా విరుక్కంబాకంతో పాటుగా వేలచ్చేరి నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తారని గతంలో ప్రచారం కూడా సాగినటువంటి నేపథ్యంలో పెరంబూర్ నుంచే పోటీ చేస్తారంటూ కూడా మెజార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. మరోవైపు పార్టీ సభ్యత్వం, అభిమానుల బలం ఉండటం కూడా, మరి ముఖ్యంగా సామాజిక సమీకరణాలు ఇవన్నీ కూడా బేరీజు వేసుకొని పెరంబూర్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. అయితే 234 శాసనసభ నియోజకవర్గాల్లోనూ బలమైనటువంటి అభ్యర్థుల కోసం ఇప్పటికే టీవీకే అన్వేషణ కూడా మొదలుపెట్టింది. అయితే 2 రోజుల్లో 114 మంది అభ్యర్థులను కూడా ప్రకటించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.